రే జెన్నిఫర్ చాక్లెట్ ఇచ్చిందో నిజంగా జెన్నిఫర్ ఇచ్చిందారా? అవునరా. అయితే ఓకే. ఇది నాకు ఇదిగోరా తీసుకో. రే నాకురా. మావా నీకు యోగమే లేదురా, ఈ చాక్లెట్ రాబడి పెట్టుకొని నాకోరా. కోపంగా చూడకు, చెప్తాను రా. క్రికెట్ ఆడడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంట్లో నుంచి తొందరగా బయలుదేరి వస్తున్నానా, సరే వచ్చే దారిలో మురళి అని ఓ అందమైన పిలుపు వినిపించింది. ఎవరా అని తిరిగి చూస్తే మనజేనియా. అవును, తను ఇంటి ముందు నుంచోనుందిరా. ఏంటని అడిగా. చాక్లెట్ తెచ్చిస్తావా అని అడిగింది. నెక్స్ట్ సెకండ్ 4 చాక్లెట్ తీసుకొని వచ్చి తన ముందు నుంచున్నా. చాక్లెట్స్ తీసుకొని థ్యాంక్స్ చెప్పిన తను నాకు చాక్లెట్ ఇచ్చింది. తర్వాత చాక్లెట్ మాత్రమేనా అని నేను అడిగాను. దానికి ఏముంది మరి ఏం కావాలి అని తను అడిగింది. ఏం కావాలో డైరెక్ట్ గా అడగలేకపోయారా. నాకేం చెయ్యాలో తోచలేదురా. అలాగంట పెట్టరా. అలాగే మైండ్ బ్లాక్ అయిపోయిందిరా. నువ్వేస్ట్ రా బామర్ది, నువ్వే కావాలంటూ గట్టిగా కౌగులించుకుని ముద్దెకపోయావా? నీకు ఆ తాటే రాలేదా? అరే మావా, ఒక్క దెబ్బకి 2 పెట్టలు. ఎలాగరా? ఒక్క చేతిలో చాక్లెట్, ఈ బుగ్గ మీద జెన్నీ పెట్టిన కిస్. భలే వాసనగా ఉందిరా. రే తను నిజంగా కిస్ చేసిందా? రే చచ్చి స్వర్గాన్ని ఉన్న మా నాయనమ్మ మీద ఒట్టురా. రే ఎక్కడికి వెళ్తున్నావు? కంప్యూటర్ క్లాస్ కి. పోరా అప్పు, చదివి ఏం పీకుతావురా? నేను ఉడుక్కోవాలని అలా చెప్పాడని అప్పుడు నాకు తెలియలేదు. రే ఇడేదో రాసుకొచ్చాడ్రా. రే బామర్ది, ఏంట్రా మావా? కిస్సు ని ఊరికి కూతురు కోసావు కదూ? నమ్మేశావా? నిజం కాదా? కొత్త చాక్లెట్ ఎలా తినేది? అలా జరుగుద్దని ఒక చిన్న ఫీలింగ్ లేరా. స్టూడెంట్స్, ఈ రోజు మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం. ఈ చాక్లెట్ రాబడి పెట్టుకొని నాకు కోరా. ఒక CPU ఇంకా కీబోర్డ్ కూడా అవసరం ఉంటుంది. నేను కొంచెం లక్కీ ఫెలోనే అని చెప్పొచ్చు. కంప్యూటర్లో చేసే ప్రతి ప్రోగ్రామ్ దీనిలోనే స్టోర్ అవుతుంది. ఒక మనిషికి బ్రెయిన్ ఎలాంటిదో కంప్యూటర్కి CPU అలాంటిది. మనం తయారు చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా కోడ్లో స్టోర్ అవుతుంది. వాట్ ఆర్ ద బైనరీ డిజిట్స్? బైనరీ డిజిట్స్ కడుపులో తిప్పుతుంది టీచర్, బాగా నొప్పిగా ఉంది. శివ, కార్తిక్ ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. అయ్యో వద్దు టీచర్, నా వల్ల వాడు చదువు పాడవుతుంది. ఇంటికి వెళ్ళి పొట్టకి వంట అవుతాం రాస్తే
అంటే నడువులో నిలబడి నువ్వు చేసే పిచ్చి వేషాలు ఏంట్రా? నువ్వు ఒక్కడే కావాలి. ఆ? నీకెంత చెప్పినా గుర్తురాదా? ఆ? నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? ఆ? నీకెప్పుడు బుద్ధి వస్తుంది? రేయ్, ఆగరా, ఎక్కడికి? అనుమానంగా నిలబడితే వదిలేస్తాను అనుకున్నావా? రా. ఏమండి? నా మాట వినండి. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆఫీసులో లోన్ తీసుకుని వీడిని చదివిస్తుంటే వీడేమో నడువులో నిలబడి కోతిలాగా పిచ్చి వేషాలు వేస్తాడు. అయ్యో గాడిద, అడ్డ గాడిద. ఆగండి. రేయ్, ఏమిటిది? రా, ఇట్లా రా. మీరు వాడి మీద చేయి చేసుకోకండి. రా. నా మాట వినండి. ఏమండి? రేయ్, అయ్యో మావయ్య, ఆగండి. నువ్వనే చెప్పు మావయ్య, నాన్న కొడుతున్నాడు. అరే 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 ఏంట్రా బావా కొడుకుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? నువ్వు ఉండరా. ఈ రోజు వాడు తోలు తీయకుండా వదిలిపెట్టను. వాడు ఏం చేశాడో తెలుసా? నడి రోడ్లో నిలబడి అమ్ 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 అంటూ సొంగగా ఆడుస్తున్నాడు. సరే ఈ వయసులో ఎంతకన్నా ఎక్కువ అల్లరి చేశాంగా. ఈ వయసులో అల్లరి చేయకుండా ఉండడమే తప్పురా. దీనికెందుకురా ఎంత టెన్షను? ఇంతకీ బీపీ మాత్రం వేసుకున్నావా? ఏంటి? బీపీ మాత్రం వేసుకున్నావా? లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి బీపీ మాత్రం ఇవ్వు, వేసుకుంటాడు. వెళ్ళరా. రండి. ఏయ్, వాడు కదే. నా మావయ్య ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తాడు. రేయ్, నిన్ను కన్నందుకు బీపీ కదరా, హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్. అలాగేరా, అలాగే నేను చూసుకుంటాను. వెళ్ళు. అడ్డగాడిదలో పెరిగాడు.